హలో ఫ్రెండ్స్, ఈ సంవత్సరం 2025 ఫస్ట్ హాఫ్లో రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా అంటే భయ్య గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు భయ్య. మరి ఈ మూవీకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో ఏరియా వైజ్గా తెలుసుకుందాం భయ్య. అలాగే జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ని బట్టి ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ లాంగ్ రన్లో వస్తే హిట్ లిస్ట్లోకి వెళ్తుందో అది కూడా ఏరియా వైజ్గా తెలుసుకుందాం భయ్య. మరి ఇలాంటి జెన్యూన్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి భయ్య. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే నైజాం అంటే తెలంగాణ అంతా కలిపి నైజాం అంటారు భయ్య. నైజాంలో ఈ మూవీకి 44 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. అంటే లాంగ్ రన్లో ఒక 45 కోట్ల వరకు షేర్ను, అలాగే ఒక 90 కోట్ల వరకు గ్రాస్ను రాబడితే నైజాంలో ఈ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్తుందన్నమాట. సీడెడ్లో 24 కోట్ల వరకు బిజినెస్ జరిగింది భయ్య. అంటే లాంగ్ రన్లో ఒక 25 కోట్ల వరకు షేర్ను, అలాగే ఒక 50 కోట్ల వరకు గ్రాస్ను రాబడితే సీడెడ్ అంటే రాయలసీమ మొత్తం అంతా కలిపి హిట్ లిస్ట్లోకి వెళ్తుంది అనమాట. ఇక ఏపీ విషయానికి వస్తే భయ్య ఉత్తరాంధ్రలో దాదాపుగా 15 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అంటే లాంగ్ రన్లో 15 కోట్ల పైన షేర్ అనేది రాబట్టాలి హిట్ అవ్వాలంటే, అలాగే 30 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టాలి. ఇక ఈస్ట్ నుండి 10.5 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అంటే లాంగ్ రన్లో 11 కోట్ల వరకు షేర్ను రాబట్టాలి హిట్ అవ్వాలంటే, అలాగే ఒక 20 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాలి. ఇక వెస్ట్ భయ్య 9 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అంటే లాంగ్ రన్లో హిట్ అవ్వాలంటే ఒక 9 కోట్ల షేర్ రాబట్టాలి, అలాగే 18 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాలి. ఇక కృష్ణ 8.5 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. మరి ఇక్కడ లాంగ్ రన్లో ఒక 8.5 కోట్ల వరకు షేరు, అలాగే 16 కోట్ల వరకు గ్రాసు వస్తే హిట్ లిస్ట్లోకి వెళ్తుంది అనమాట. ఇక గుంటూరు భయ్య 11 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అంటే లాంగ్ రన్లో 11 కోట్ల పైన షేరు, అలాగే 20 కోట్ల పైన గ్రాసు ఓన్లీ గుంటూరు నుండి ఈ గేమ్ చేంజర్ రాబడితే హిట్ లిస్ట్లోకి వెళ్తుంది అనమాట. ఇక నెల్లూరు 5 కోట్ల వరకు బిజినెస్ జరిగింది భయ్య. మరి ఈ విధంగా ఒక 10 కోట్ల వరకు గ్రాస్ను, 5 కోట్ల పైన షేర్ను ఓన్లీ నెల్లూరు నుండి రాబడితే గేమ్ చేంజర్ హిట్ లిస్ట్లోకి వెళ్తుంది అనమాట. ఇక ఈ విధంగా భయ్య ఏపీ అండ్ తెలంగాణ మొత్తం కలిపి 128 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అంటే హిట్ లిస్ట్లోకి వెళ్ళాలంటే టార్గెట్ 130 కోట్ల పైనే. అంటే ఏపీ అండ్ తెలంగాణలో 130 కోట్ల పైన షేర్ అనేది రాబడితే ఈ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్తుంది భయ్య. అదేవిధంగా ఒక 250 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టాలి. అంటే మన ఏపీ అండ్ తెలంగాణలో ఈ మూవీ హిట్ అవ్వాలంటే ఒక 250 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టాలి భయ్య. మరి శంకర్ ఉన్నాడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉన్నాడు కాబట్టి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే, హిట్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ అయితే అయిపోద్ది భయ్య. ఇక హిందీలో భయ్య మొత్తం మీద ఒక 65 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అంటే 65 కోట్ల పైన షేర్ అనేది హిందీలో రాబట్టాలి హిట్ అవ్వాలంటే, అలాగే 120 కోట్ల పైన గ్రాస్ అనేది రాబట్టాలి. మరి హిందీలో హిట్ టాక్ వస్తే 120 కోట్లు ఏంటి భయ్య, 150 కోట్లు కూడా వస్తుంది. అదేవిధంగా ఇంకాస్త కలెక్షన్స్ పెరిగినాయి అంటే గేమ్ చేంజర్ 2 అనే సినిమా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదనమాట మ్యాటర్. ఇక ఆ విషయం పక్కన పెడితే భయ్య తమిళనాడు కేరళ కలిపి ఒక 20 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అంటే తమిళనాడు కేరళ కలిపి హిట్ అవ్వాలంటే 20 కోట్ల పైన షేర్ను, అలాగే ఒక 40 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాలి. ఇక కర్ణాటకలో 15 కోట్ల వరకు బిజినెస్ జరిగింది భయ్య. మరి కర్ణాటకలో హిట్ అవ్వాలంటే 15 కోట్ల పైన షేర్ను, అలాగే 30 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాలి. ఇక ఓవర్సీస్ 25 కోట్ల వరకు బిజినెస్ జరిగింది భయ్య. అంటే ఓవర్సీస్లో ఈ మూవీ హిట్ అవ్వాలంటే 25 కోట్ల పైన షేర్ను, అలాగే ఒక 50 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాలి. ఇక ఈ విధంగా టోటల్గా గేమ్ చేంజర్ మూవీకి 253 కోట్ల వరకు బిజినెస్ అనేది వాల్వేడిగా జరిగింది భయ్య. అంటే టార్గెట్ 255 కోట్లు. మరి ఈ మూవీ హిట్ అవ్వాలంటే లాంగ్ రన్లో ఒక 255 కోట్ల వరకు షేర్ను రాబట్టాలి, అలాగే 500 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టాలి. అంటే ఈ మూవీ గేమ్ చేంజర్ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్ళాలంటే కనీసం 500 కోట్ల మార్క్ అనేది దాటాలి భయ్య. మరి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే 500 కోట్లు అనేది కేక్ వాకే. మరి ఏమైనా మెక్సిట్ టాక్, ఫ్లాప్ టాక్ వస్తేనే ఇదైతే కష్టమైపోద్ది. మరి ఈ మూవీ గేమ్ చేంజర్ మూవీ హిట్ టాక్ తెచ్చుకుని ఈ బ్రేక్ ఈవెన్ అచీవ్ చేస్తుందా లేదా అనేది మీరు కింద అయితే కామెంట్ చేయండి భయ్య.